హలో ఆల్, వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్. హోటల్ స్టైల్‌లో చేసే పల్లీ చట్నీ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా చాలా ఈజీ. అలాగే నేను చెప్పే కొలతలతో చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా, ఏ టిఫిన్‌లోకైనా సరే ఈ చట్నీని చేసి చూడండి. ఒకసారి టేస్ట్ చూస్తే చాలా చాలా బావుంటుంది. ఎలా చేయాలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/4 కప్ పుట్నాలను కూడా వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పల్లీలు, పుట్నాలు కూడా ఈవెన్‌గా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, చిన్న సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 5-10 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్‌లోకొచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో మనం ఫ్రై చేసుకున్న ఈ పప్పులన్నీ కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీరని తీసుకొని వేసుకోవాలి. మనకు రుచి సరిపోయిన అంత ఉప్పు వేసుకొని, కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని, మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్‌లో వేసుకోవాలి. కొంచెం వాటర్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీకి తాలింపు పెట్టడం కోసం ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. మనం చేసుకున్న చట్నీలో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్‌లో పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.